ప్రస్తుతం బన్నీ దువ్వాడ జగన్నాథ్ సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. 2 ఏళ్ల క్రితం రుద్రమదేవి చిత్రంలో బన్నీ గోనగన్నారెడ్డిగా వైవిధ్యంగా కనిపించాడు. డైలాగుల్లో తెలంగాణ యాసను పలికించాడు. అతడి డైలాగుల్లో కమెడియన్ వేణు పాత్ర కూడా కీలకమైనదేనట. ఆ సంగతులను వెల్లడించాడు వేణు. బన్నీ అన్నయ్య ప్రతి సినిమాలోనూ వేరియేషన్ చూపిస్తుంటాడు. బాడీ లాంగ్వేజ్, స్టైల్ ఇలా అన్నింటిలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చూపిస్తాడు. అదే కాదు, అందరి మంచి కోరుకునే వ్యక్తి కూడా. రుద్రమదేవి సినిమా కోసం బన్నీ అన్నయ్యతో కలిసి పనిచేశాను. అందులో బన్నీ గోనగన్నారెడ్డి కోసం రాజసింహ డైలాగులను రాశారు. ఆ డైలాగులను తెలంగాణ యాసలో రాయాల్సి ఉండడంతో అందులో నన్ను కూడా భాగం చేశారు. అందులో భాగంగా బన్నీని కలిసేందుకు వెళ్లాను. లోపల టెన్షన్ గానే ఉన్నా బన్నీతో పనిచేయడం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. డైలాగుల చర్చల్లో భాగంగా నేను చిన్న సలహా ఇచ్చాను. అలా చేస్తే చాలా బాగుంటుందని చెప్పాను. నా ఆలోచన బన్నీ అన్నయ్యకు చాలా బాగా నచ్చింది. నేను చెప్పిన విషయాన్ని వెంటనే డైరెక్టర్ తోనూ చర్చించాడు. బన్నీ పవర్ఫుల్ డైలాగ్ తో గోనగన్నారెడ్డి ఇంట్రొడక్షన్ సీన్ లో కనిపిస్తుంది నేను చెప్పిన ఐడియా. నేను చేసింది చాలా చిన్నదే అయినా చాలా సందర్భాల్లో నాకు థ్యాంక్స్ చెప్పాడు బన్నీ అన్నయ్య. సైమా, ఐఫా వంటి అవార్డుల వేడుకల్లో ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఆ ఐడియాకు థియేటర్లలో ప్రేక్షకుల స్పందన అమోఘంగా ఉంది. అదంతా నా చలవే అంటూ చెప్పాడు. బన్నీ హార్డ్ వర్క్ చేయడమే కాదు, ఇతరుల హార్డ్ వర్క్ ను కూడా గుర్తిస్తాడు. అదే బన్నీ అంటే అంటూ వేణు వివరించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.